టకామని తల్లిదండ్రులకు చెప్పాడట, ఇలాంటి అమ్మాయి అని నేను చెప్పను, కానీ దేవుని చిత్తంలో ఏ అమ్మాయో ఆ అమ్మాయిని వివాహం చేసుకుంటా. ఈ అబ్బాయి ఒకటే మాట అన్నాడట, అమ్మా దేవుని చిత్తం ఎవరో వాళ్ళని నేను చేసుకుంటా. తెలిసిన అమ్మాయిలు ఫోటోలు పంపించారు. ఈ ఎర్రగా ఉన్న ఏ ఫోటో వచ్చినా వద్దు మమ్మీ, వద్దు మమ్మీ, వద్దు మమ్మీ, వద్దు మమ్మీ, దేవుని చిత్తం కాదు, ప్రార్థన చేశాను, దేవుడు వద్దన్నాడు అని చెప్పే పరంపరలో ఒక ఫోటో వచ్చింది. ఆ ఫోటో ఎట్టుందో తెలుసా? అమ్మాయి నల్లగా ఉంది, నల్లగా ఉంది. వాళ్ళ నాన్న అన్నాడట, వాడెందుకు ఇష్టపడతాడా, మా అమ్మాయి ఫోటో ఎందుకు ఇంకొకరిది? లేదు నాన్న, ముందు నేను దేవుని సన్నిధిలో కనుక్కుంటా, పంపించండి ఆ ఫోటో. తీసుకున్నాడట. జస్ట్ పీజీ పాస్ అయింది, ఉద్యోగం లేదు, ఏమి లేదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఫోటో చూశాడు, మమ్మీ నేను ప్రార్థన చేస్తా, ఒకవేళ దైవ చిత్తం అయితే ఆయన చిత్తం ఏదో అదే జరుగునుగాక, అవునని కానీ కాదని కానీ చెప్పజాలం, ఆయన